హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వెంకట్ టెక్ ట్యూబ్ తెలుగు. ఈరోజు వీడియోలో మనం జియో సెటప్ బాక్స్ని రిమోట్తో కాకుండా మొబైల్ ఫోన్ యూస్ చేసి ఎలా ఆపరేట్ చేయాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ని తెలుసుకోబోతున్నాం. అండ్ అలాగే ఒక ఇంట్రెస్టింగ్ ఫీచర్ గురించి కూడా ఈ వీడియోలో అయితే చూడబోతున్నాం. సో ఫ్రెండ్స్, మరి ఎప్పట్లాగే నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియోని కంప్లీట్గా వాచ్ చేయండి, అలాగే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా మనం జియో సెటప్ బాక్స్ని ఆన్ చేసిన తర్వాత టీవీ హోమ్ స్క్రీన్లో టాప్లో సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళాలన్నమాట. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత మనం ఇక్కడ రిమోట్ అండ్ యాక్సెసరీస్ మీద అయితే క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఇక్కడ చూసినట్లయితే 4 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం మొబైల్ రిమోట్ని అయితే నెక్స్ట్ క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసిన తర్వాత మనకు ఇటువంటి స్క్రీన్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే మనకి ఇక్కడ జియో హోమ్ యాప్ ఇవ్వడం జరిగింది. అలాగే మనకి యాప్ తాలూకా క్యూఆర్ కోడ్ని అయితే ఇవ్వడం జరిగిందన్నమాట. ఇప్పుడు మనం యాప్ని మొబైల్లో ఇన్స్టాల్ చేయాలంటే మనం ఇక్కడ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి ద్వారా కానీ లేదా మనం జియో యాప్ని మనం ప్లే స్టోర్లో డైరెక్ట్గా కూడా ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో నెక్స్ట్ మొబైల్ యాప్ ఇన్స్టాల్ అయిన తర్వాత ఓపెన్ మీద క్లిక్ చేసి వైల్ యూజింగ్ ద యాప్ ఆప్షన్ని సెలెక్ట్ చేయాలి. అలాగే నెక్స్ట్ యాక్సెస్ పర్మిషన్స్ అన్నీ కూడా అలో చేయాలి. చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ జియో ఫైబర్ రిజిస్టర్ మొబైల్ని ఎంటర్ చేసి సెండ్ ఓటీపీని అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మన మొబైల్కి ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుందన్నమాట. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి ఓకే చేసి సబ్మిట్ చేసినట్లయితే యాప్ హోమ్ స్క్రీన్ అయితే ఇలా రావడం జరుగుతుందన్నమాట. మొబైల్లో యాప్ అయితే ఇన్స్టాల్ అయింది. ఇప్పుడు మనం మొబైల్ యాప్ హోమ్ స్క్రీన్లో లెఫ్ట్ సైడ్ మై రిమోట్ మీద క్లిక్ చేసి ఇప్పుడు మనం ఫైనల్గా నెక్స్ట్ బటన్ని 5 టైమ్స్ అయితే క్లిక్ చేసి గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి బ్లూటూత్ అండ్ వైఫై అయితే రావటం జరుగుతుంది. ఫైనల్గా మనం నెక్స్ట్ మీద క్లిక్ చేసి వైల్ యూజింగ్ ద యాప్ని అలో చేయాలి. అలో చేసిన తర్వాత మనకి నెక్స్ట్ స్టెప్లో మై రిమోట్ కింద బ్లూటూత్ అండ్ వైఫై ఈ 2 ఆప్షన్స్ని కూడా టీవీకి పేర్ చేసి మనం బ్లూటూత్ ఆర్ వైఫైని మీకు నచ్చిన మోడ్ ద్వారా కూడా జియో సెటప్ బాక్స్ని ఆపరేట్ చేయొచ్చు అన్నమాట. ముందుగా మనం బ్లూటూత్ని పేర్ చేద్దాం. దీనికోసం ఇక్కడ క్లిక్ చేసి టీవీ సెటప్ బాక్స్కి పేర్ చేయాలి. అండ్ వైఫైకి కూడా సేమ్ ఇలాగే క్లిక్ చేసి పేర్ చేసుకోవచ్చు అన్నమాట. ఫ్రెండ్స్, మొబైల్లో జియో హోమ్ యాప్ ఇన్స్టాల్ అండ్ పేరింగ్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయ్యింది. నెక్స్ట్ ఇప్పుడు మొబైల్తో టీవీని ఆపరేట్ చేసి చూసేద్దాం. మనం బాటంలో అబ్జర్వ్ చేసినట్లయితే టోటల్గా 5 ఫీచర్స్ని అయితే ఇవ్వటం జరిగింది. ఫస్ట్ చూసినట్లయితే ఇక్కడ యాప్స్ని మనం కంట్రోల్ చేయొచ్చు, అండ్ సెకండ్ నావిగేషన్ ఇచ్చారు, అండ్ థర్డ్ రిమోట్ ఇచ్చారు, అలాగే ఫోర్త్ మనకు కీప్యాడ్, అండ్ ఫైనల్లీ 5th వన్ ఇంట్రెస్టింగ్ గేమ్ ప్యాడ్ని కూడా ఇవ్వటం అయితే జరిగింది. టీవీ కంట్రోల్ అంతా కంప్లీట్గా మొబైల్ ఫోన్కి అయితే రావటం జరిగిందన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం యాప్లో ఉన్న ఫీచర్స్ అన్నీ కూడా ఎలా యూజ్ చేయాలో చూసేద్దాం. ముందుగా మనం నావిగేషన్ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చాలా కీ బటన్స్ అయితే ఇవ్వటం జరిగింది. ముఖ్యంగా బ్యాక్ బటన్, అలాగే హోమ్ బటన్, అండ్ అలాగే కీప్యాడ్ బటన్, అండ్ అలాగే నావిగేషన్ అయితే ఇవ్వటం జరిగింది. ఈ నావిగేషన్ యూజ్ చేసి మనం మన స్క్రీన్లో ఉండే యాప్స్ అన్నీ కూడా మనం అప్ అండ్ డౌన్ అయితే చేసుకోవచ్చు, లెఫ్ట్కి రైట్కి కూడా మూవ్ చేసుకోవచ్చు అన్నమాట. అలాగే మనకు కావాల్సిన ఛానల్ని కూడా సెలెక్ట్ చేసి దాన్ని మనం ప్రెస్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ మనం రిమోట్ ఫీచర్ని క్లిక్ చేసినట్లయితే ఇందులో కూడా చాలా కీ బటన్స్ అయితే ఇవ్వటం జరిగింది. అండ్ మీరు ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ వాల్యూమ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు, అలాగే ఛానల్ని మనం చేంజ్ చేసుకోవచ్చు, అలాగే మనం వాయిస్ కంట్రోల్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఫ్రెండ్స్, ఈ యాప్లో నాకు బాగా ఇంట్రెస్టింగ్ అనిపించిన విషయం ఏంటంటే గేమ్ ప్యాడ్ ఫీచర్. ఎందుకంటే మనం జియో గేమ్స్ని టీవీలో ప్లే చేయాలంటే జియో గేమ్ కంట్రోలర్ని మనం పర్చేజ్ చేయాలి. దీని కాస్ట్ మనకి అరౌండ్ 3,500 రూపీస్ అయితే అవుతుంది. అదే మనం ఈ యాప్లో గేమ్ ప్యాడ్ని యూజ్ చేసినట్లయితే ఫ్రీగా మనం జియో గేమ్స్ని అన్నీ కూడా టీవీలో అయితే ఆడుకోవచ్చు అన్నమాట.
ఫ్రెండ్స్, మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మాత్రం వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.